హాయ్ ఫ్రెండ్స్, చాలామంది రేవంత్ రెడ్డి గారిని తన పదవిలోకి వచ్చినాక ఏం చేశాడని చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఆయన చేసిన పనులను, తను చేసిన మన పథకాలను అనుభవిస్తూ కూడా తనని నెగ్లెక్ట్గా మాట్లాడడం కరెక్ట్ కాని పద్ధతి. అది విషయం ఏంటంటే, తను రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశాడు. ఫస్ట్ విడత 1,00,000, సెకండ్ విడత 1,50,000, 2 లక్షలు ఆ విధంగా చేశాడు. సెకండ్ విషయం ఏంటంటే, అందరికీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చాడు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పరిపాలనలో ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఇచ్చాడా కేసీఆర్ గారు? ఇవ్వలే కదా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా విషయం ఏంటంటే, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఏ ఊరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడా? ఎక్కడన్నా కంప్లీట్ అయిన పొజిషన్లో ఉందా? లేదు కదా. మరి ఎందుకండి రేవంత్ రెడ్డి ఏం చేయాలని మాట్లాడుతున్నారు? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పింఛన్స్, కొత్త పింఛన్స్ అని ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంతోమందికి ఎన్నో చేస్తున్నా కానీ రేవంత్ రెడ్డిని దూషించడం కరెక్ట్ కాదు. తను పెట్టే తిండి తినుకుంటా మనం తను మాట్లాడడం కరెక్ట్ కాని పద్ధతి. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.